హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టిషియన్. ఈరోజు నేను మీకు ట్యూబల్ రీకానలైజేషన్ టాపిక్ గురించి చెప్తాను. ట్యూబల్ రీకానలైజేషన్ అంటే ఆల్రెడీ ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టేదానికి చేసే సర్జరీ ట్యూబల్ రీకానలైజేషన్ అంటారు. అంతకుముందు ట్యూబ్స్ కట్ చేసి ఉంటాం కదా, దాన్ని మళ్ళీ రీజాయిన్ చేస్తాము. దీంట్లో మనకు సక్సెస్ రేట్ అనేది ఒక 30 to 40% ఉంటుంది, అంటే అరౌండ్ 35% అలా సక్సెస్ రేట్ ఉంటుంది. దీంట్లో కాంప్లికేషన్స్ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్స్ నిలబడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ సక్సెస్ రేటు 40%, అంటే 30 to 40% ఉంటుంది. దీనికి మెయిన్ సక్సెస్ రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రీవియస్ సర్జరీ, అంటే ట్యూబెక్టమీ చేసి ఉంటారు కదా. ఇంతకుముందు ట్యూబ్లో అంటే ఫెలోపియన్ ట్యూబ్లో ఏ భాగంలో ట్యూబెక్టమీ చేస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ట్యూబ్లో చాలా వరకు భాగం తీసేస్తే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఆ సక్సెస్ రేట్ అనేది ప్రీవియస్ సర్జరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీకి వచ్చి ఎప్పుడమ్మా చేసింది ట్యూబల్కి జూన్లో వచ్చారు, అంటే ట్యూబల్ రీకానలైజేషన్. ఆల్రెడీ ఇంకా ట్యూబెక్టమీ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ట్యూబెక్టమీ చేసి 10 years అయిపోతుంది. ఇప్పుడు పిల్లల కోసం మళ్ళీ వచ్చారు. వాళ్ళతో నేను డిస్కస్ చేశాను, వాళ్ళకి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, సక్సెస్ రేట్ ఎలా ఉంటుందని చెప్పాను. జూన్లో ట్యూబల్ రీకానలైజేషన్ సర్జరీ చేశాను. ట్యూబల్ రీకానలైజేషన్ సర్జరీ చేశాక మళ్ళీ సెప్టెంబర్ డేటు 28th సెప్టెంబర్ డేట్ వచ్చింది, మళ్ళీ అక్టోబర్ రాలేదు. ఇప్పుడు అమ్మాయికి 5th month. చూడండి, బేబీ ఇంత బాగా హెల్తీగా ఉంది బేబీ. ఇది బేబీ ఫీటల్ హార్ట్, బిడ్డ గుండె. ఇది బేబీ యొక్క వెన్నుపూస. ఇది బేబీ యొక్క తల. ఈ బేబీ యొక్క లిమ్స్ అంటే కాళ్ళు. కాళ్ళు. దీన్ని ప్లసెంటా మాయ అంటారు. ఇదంతా ఉమ్మనీరుది. కాబట్టి ట్యూబల్ రీకానలైజేషన్ 2 పద్ధతులు. ఒక లాప్రోస్కోపిక్ సర్జరీ, ఓపెన్ సర్జరీ. ఈ ఓపెన్ సర్జరీ ద్వారా కానీ ల్యాబ్ సర్జరీ ద్వారా కానీ ట్యూబల్ రీకానలైజేషన్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ టాపిక్. ఏమైనా టాపిక్స్ కావాలో కింద కామెంట్ చేయండి. చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.